అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు అన్నారు. చోడవరంలో ఎమ్మెల్యే రాజు మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమ సమతుల్యత పాటిస్తూ ముందుకు వెళ్తోందని స్థానిక ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు పేర్కొన్నారు. త్వరలో చోడవరం పట్టణంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటుతో పాటు వడ్డాది నుండి గంధవరం వరకు బిఎన్ రోడ్డు రహదారి పనులు, కేజీబీబీ పాఠశాల భవనాలకు 4.80 కోట్ల నిధులు మంజూరయ్యాయని, చోడవరంలో అసంపూర్తిగా ఉన్న తహసీల్దార్ కార్యాలయం త్వరలో పూర్తి చేస్తామని, అందులో ట్రెజరీ కార్యాలయం కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందర్బ రమణమూర్తి, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు గూడూరు మల్లునాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ కార్యక్రమాలు అయితే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు రెండూ కూడా సమతుల్యత పాటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మన చోడవరం నియోజకవర్గంలో కూడా ముఖ్యంగా బిఎన్ రోడ్, వేడుపట్నం నర్సీపట్నం రోడ్డు సుమారు 78 కోట్లు రివైవ్ చేసి మళ్లీ శాంక్షన్ తెచ్చి మేడివాడ దగ్గర శంకుస్థాపన చేయడం జరిగిందండి. రోలుగుంట మండలం నిండుగొండ దగ్గర నుంచి పని ప్రారంభమయ్యి వడ్డాది వరకు ఒక కాంట్రాక్టర్ గారికి ఎంట్రెస్ట్ చేసాం, వర్క్ అవుతుంది. వడ్డాది నుంచి చోడవరం మీదుగా వెంకన్నపాలెం మీదుగా గన్నవరం వరకు కూడా వేరే రీచ్ వరకు స్టార్ట్ అవుతుంది. అది కూడా కాంట్రాక్టర్ గారితో మాట్లాడాం, మన ఎంపీ గారితో కూడా మాట్లాడాం. అతి త్వరలో ఈ వర్క్ కూడా స్టార్ట్ చేపిస్తాం. అలాగే వెంకన్నపాలెం నుంచి సబ్బర్ వరకు ప్యాచ్ వర్క్ కానీ, మన గవర్వరం నుంచి చోడవరం ప్యాచ్ వర్క్ కానీ, ఇలాగా మనకి ఏ రహదారులు అయితే బాగా ఇబ్బందిగా ఉండి ప్రయాణానికి ఇబ్బందిగా ఉందో అవన్నీ కూడా ఒక పేజీడ్ మేనర్లో నేను చోడవరం నియోజకవర్గ ప్రజానీకాన్ని చేతులెత్తి నమస్కరించి కోరుకునేది ఏంటంటే, గత 5 సంవత్సరాల వారి పరిపాలనలో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల, ఆ కార్యక్రమాలన్నీ ఇప్పుడు మా భుజం మీద వేసుకొని చేయడం వల్ల మాకు కొంత ఇబ్బంది కలుగుతున్నా దాన్ని ఏ విధంగా చేయాలన్నది చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి గారు, అనుభవజ్ఞులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కానీ, యువ నాయకులు లోకేష్ బాబు గారు కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ, భారతీయ జనతా పార్టీ పెద్దలు పురంధరేశ్వరం గారు కానీ అందరి యొక్క సహకారం ఆశీస్సులతో కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేను ప్రజల్ని కోరేది ఏంటంటే, ప్రభుత్వం మారిన తర్వాత ఏ విధంగా శాండ్ పాలసీ కానీ, లిక్కర్ పాలసీ కానీ అన్ని పాలసీస్ ప్రజలకు చేరువుగా ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు చేస్తున్నామో, అదేవిధంగా ఇవాళ కార్పొరేషన్స్, బీసీ కార్పొరేషన్ కానీ, కాపు కార్పొరేషన్ కానీ, ఈ కార్పొరేషన్స్ ద్వారా గతంలో ఎప్పుడు కూడా కార్పొరేషన్ తలుపులేసి ఎస్సీ కార్పొరేషన్ కానీ అసలు రుణాలే ఇవ్వలేని పరిస్థితి నుంచి వాళ్ళు మళ్ళీ కొత్తగా రుణాలు ఇవ్వడం, అప్లికేషన్స్ తీసుకుని ఇంటర్వ్యూలు కూడా జరగడం, ఇవన్నీ అభివృద్ధి సంక్షేమం అన్నది ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కానీ, ఎన్డీఏకి కానీ, కూటమి కానీ అందరికీ కూడా గతంలో చేసాం, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా చోడవరం నియోజకవర్గం వరకు ఏదైతే ముఖ్యమైన పనులు మనం అనుకుంటున్నామో ఈ పనులన్నీ కూడా ఒకటి మనం ప్రారంభించి పూర్తి చేసి ముందుకెళ్తున్నాం. దాంట్లో భాగంగా ఇవాళ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు శాంక్షన్ చేయడం జరిగిందండి. ఆ చేపించిన అభివృద్ధి కార్యక్రమాల్లో రోలుగుంట కేజీబీవీకి 1,64,06,000 రూపాయలు రోలుగుంట కేజీబీవీకి అడిషనల్ గా మనం శాంక్షన్ చేయించిన బిల్డింగ్స్ అండి. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకంటే ఒక పేజెడ్ మేనర్లో డెవలప్ చేస్తున్నాం. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయానికి కేజీబీవీ ఇప్పుడు అడిషనల్ బిల్డింగ్స్ అన్ని పెట్టి చేస్తే రేపు కేజీబీవీలన్నీ కూడా ఆడపిల్లలకే కదండి, అయ్యి కళాశాలగా మార్చడానికి కూడా ఒక ఆలోచన మా కూటమి ప్రభుత్వానికి ఉందండి. దాంట్లో భాగంగానే వాళ్ళ రోలుగుంట మండలానికి సంబంధించి 1,64,00,000 రూపాయలు రోలుగుంట కేజీబీవీకి అదనపు బదులండి. రెండోది, మొన్న టైప్ 4 కేజీబీవీలన్నీ నాయుడుపాలెం ఒకటి వడ్డదొకటి శాంక్షన్ చేయించి ఓపెనింగ్ కూడా చేశాం. అలాగే వాళ్ళ రోలుగుంట 1,64,00,000. అలాగే రాయపుగాతం కేజీబీవీ గన్నికూలో ఉన్న కేజీబీవీకి 1,64,05,000 రాయపుగాతం కేజీబీవీకి. అలాగే ఉచ్చిబడి కేజీబీవీకి 1,64,13,000. 3
కేజీబీవీలకి కూడా సుమారు 4,80,00,000 నుంచి 5 కోట్ల రూపాయలు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 కూడా శాంక్షన్ చేయించి ఎప్పుడు కూడా మన కూటమి ప్రభుత్వంలో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎప్పుడు మనం పెద్ద ఎత్తున చేస్తాం. రోడ్లు, కాలువలు, పాఠశాలలు, హాస్టల్స్, ప్రజలకు సౌకర్యార్థం కోసం రోడ్లు అన్నీ. కానీ ఆ ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేయడం వల్ల నేను కోరేది నా పాయింట్ ఒకటేనండి. ఆ ప్రభుత్వంలో నిర్లక్ష్యం జరిగింది కాబట్టి ఆ ఒత్తిడి అంతా మా మీద ఉంది. దాన్ని కొంచెం ప్రజలు అర్థం చేసుకోండి. తప్పకుండా మీరు ఏ ఆశ, ఏ ఎక్స్పెక్టేషన్స్ తో మీరు ఓట్లు వేసి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చారో దానికి తగ్గట్టుగా వాళ్ళు అక్కడక్కడ అంటున్నారు, సూపర్ 6 అన్నారు, యాక్షన్ ఇచ్చారు, గ్యాస్ ఇచ్చారు, మిగతా 4 ఇవ్వలేదని. అన్ని ఇస్తాం, అన్ని తప్పకుండా ఇస్తాము కూటమి ప్రభుత్వం తరఫున. అవి కొంచెం టైం అంతే, ఒక 3 నెలలు 6 నెలలు అటు ఇట్లో తప్ప అన్ని ఇస్తాం. దానికి కారణం కూడా ఏంటంటే అనాలోచితమైనటువంటి గత ప్రభుత్వం యొక్క పరిపాలన వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతినడం వల్ల ఈ ఇబ్బందులన్నీ వచ్చాయి. అలాగే చోడవరం పట్టణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ సుమారు 63 అన్నా క్యాంటీన్లు శాంక్షన్ అవ్వడం జరిగిందండి. అందులో భాగంగా చోడవరం పట్టణంలో కూడా అన్నా క్యాంటీన్ శాంక్షన్ అయ్యింది. ఆ శాంక్షన్ అయింది అయితే త్వరలో అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేస్తాం. అధికారులతో కూడా ఉదయం మాట్లాడాను. వారు ఏమని చెప్పేసి సుమారు ఒక 1000 గజాలు 500 గజాల సైట్ ఏమని అన్నారు. మనకి అంత సైట్ లభ్యత మనం ఎక్కడైతే అనుకుంటున్నామో ఎక్కడో ఊరికి ఒక కార్నర్లు ఇవ్వచ్చు, ఎంత సైట్ కాదు అంత సైట్. కానీ అక్కడికి వెళ్ళి భోంచారు కదా అందరూ. చోడవరంలో ఆర్టీసీ కాంప్లెక్స్ కి ఎదుర్కొంటా ఉన్నటువంటి ఖాళీగా ఉన్న పంచాయతీ స్థలంలో అన్నా క్యాంటీన్ అతి త్వరలో పనులు ప్రారంభిస్తాం. పనులు ప్రారంభించి పూర్తి చేసి అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాళ్ళకి భోజనం, ఉదయం 5 రూపాయలకి టిఫిన్ అండి, 5 రూపాయలకి భోజనం, అలాగే రాత్రి 5 రూపాయలకి భోజనం ఇచ్చే మంచి కార్యక్రమం. గత ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాంటీన్ ని రద్దు చేశారు. కానీ మన పెద్దలు, మనందరి అభిమాన నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంలోనే చెప్పారు, అధికారంలో రాగానే